తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు బయటకు పంపించేందుకు రేవంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ను అరెస్టు చేయించేందుకు కవిత కుట్ర పన్నారని ఆరోపించారు. తద్వారా బీఆర్ఎస్ అంతా తానే కావాలని ఆమె చూస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం తనతో సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలపై మాధవరం కృష్ణారావు మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనపై ఆరోపణలు చేసే కవిత జైలుకు ఎందుకు వెళ్లారో చెప్పాలని అడిగారు. ఆమె ఇంట్లో కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు నీ అవినీతి భాగోతం నాకు తెలుసు. ఢిల్లీలో కేజ్రీవాల్ను నాశనం చేశావు. ఇప్పుడు కేసీఆర్ను, కేటీఆర్ను, బీఆర్ఎస్ను నాశనం చేయాలని చూస్తున్నావు. 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దోచుకు తిన్నావు. 1000 కోట్ల భూ కుంభకోణం చేశావు. అప్పుడు తండ్రి పేరు చెప్పుకొని ఇప్పుడు రేవంత్ను అడ్డు పెట్టుకుని దందా కొనసాగిస్తున్నావు. నీ భర్తకు హైదరాబాద్లో ఆస్తులెక్కడివి? బాలానగర్ ఐడిపిఎల్లో సర్వే నెంబర్ 21, 22లో 36 ఎకరాల భూమి నీ భర్త పేరిట ఎలా వచ్చింది అని కృష్ణారావు ధ్వజమెత్తారు. బతుకమ్మ పేరిట కవిత కోట్లాది రూపాయల విరాళాలు వసూలు చేశారని ఆరోపించారు. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డికి కూడా లేనంత పెద్ద ఇల్లు ఆమెకుందన్నారు. బెదిరించి డబ్బులు వసూలు చేయటం కవితకు అలవాటని, ఈ 4 రోజుల్లో ఎవరెవరికి ఫోన్లు చేశారో తనకు తెలుసని చెప్పారు. తెలంగాణలో తిరిగే హక్కు నీకెక్కడిది? నువ్వు ఏ పార్టీ కోసం పనిచేస్తున్నావో ప్రజలు గమనిస్తున్నారు. మేం టీడీపీ నుంచి గెలిచాం, నువ్వనుకునే పార్టీ నుంచి కాదు. 10 ఏళ్లలో నేనేం చేశానో కూకట్పల్లి ప్రజలకు తెలుసు. నీ ముఖానికేం తెలుసు? నీలాంటి కుక్కలు చాలా మురుగుతుంటాయి. మరోసారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నీ చిట్టా విప్పుతా. నీ వల్ల ఎంతమంది బలయ్యారో బయట పెడతా అని హెచ్చరించారు.